హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ గురించి నేర్చుకుందాం. పైథాన్లో వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలో, కాన్స్టెంట్స్ ఎలా యూజ్ చేయాలో మరియు ఎగ్జాంపుల్స్తో క్లియర్గా చూద్దాం. వాట్ ఆర్ వేరియబుల్స్? వేరియబుల్స్ అంటే ఒక మెమరీ లొకేషన్కి నేమ్ అని చెప్పొచ్చు. ఇది మనం డేటా స్టోర్ చేయడానికి వాడతాం. ఎగ్జాంపుల్ నెంబర్స్ని, నేమ్స్ని, వాల్యూస్ని దీంట్లో మనం స్టోర్ చేస్తాం. పైథాన్లో వేరియబుల్స్ని డిక్లేర్ చేయడం చాలా ఈజీ అండ్ ఇది డైనమిక్ టైపింగ్ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం వేరియబుల్ డిక్లరేషన్ని అలానే అసైన్మెంట్ని చూద్దాం. సింపుల్గా మనం 3 వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుందాం. ఒకటి ఎక్స్, రెండోది వై, మూడోది నేమ్. ఎక్స్కి మనం సింపుల్గా 10 అనే వాల్యూని అసైన్ చేద్దాం. అలానే వైకి మనం 20.5 అనే వాల్యూని అసైన్ చేద్దాం. అండ్ నేమ్కి మనం డబుల్ కోట్స్ని యూజ్ చేసి కాలేజ్ అని అసైన్ చేద్దాం. అంటే మనం 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ది ఎక్స్ మనకి ఇంటిజర్ టైప్, వై మనకి ఫ్లోట్ టైప్, నేమ్ మనకి స్ట్రింగ్ టైప్. ఇప్పుడు మనం డైనమిక్ టైపింగ్ అంటే ఏంటో చూద్దాం. పైథాన్లో మనం వేరియబుల్స్కి టైప్ని చెప్పకుండా డైరెక్ట్గా వాల్యూస్ని అసైన్ చేయొచ్చు. ఇదే డైనమిక్ టైపింగ్ అని పిలుస్తారు. ఇప్పుడు మనం అప్డేటింగ్ వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాం. సింపుల్గా మనం x = 5 అనే వాల్యూని అసైన్ చేసుకుందాం. అలానే x వాల్యూని మనం సింపుల్గా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి అవుట్పుట్లో ప్రింట్ చేద్దాం. మనకి ఎంత ప్రింట్ అవుద్ది? 5 అనే వాల్యూ ప్రింట్ అవుద్ది. ఇప్పుడు మనం మళ్ళీ x = x + 10 అని చెప్దాం. ఇప్పుడు మనకి ఎంత ప్రింట్ అవ్వాలి? 15 అని ప్రింట్ అవ్వాలి. అది ఎలానో కూడా చూద్దాం. మనం x వాల్యూని ఫస్ట్ ఎంత అసైన్ చేసుకున్నాం? విచ్ ఈస్ 5. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం? మనం ఎక్స్లోనే x + 10 అని చెప్తున్నాం. అంటే ప్రీవియస్గా x వాల్యూ ఎంత? 5. ఇప్పుడు మనం దేంతో ఎడిషన్ చేస్తున్నాం? 10తో. అంటే టోటల్గా x వాల్యూలో ఏం స్టోర్ అయి ఉంటుంది? 15 అనే వాల్యూ. అందుకే మనం 15 అని ప్రింట్ అయింది. దీన్నే మనం అప్డేటింగ్ వేరియబుల్స్ అని పిలుస్తాం. ఇప్పుడు మనం కాన్స్టెంట్స్ గురించి నేర్చుకుందాం. వాట్ ఆర్ కాన్స్టెంట్స్? కాన్స్టెంట్స్ అంటే ఒక వాల్యూని డిక్లేర్ చేశాక మనం దాన్ని మళ్ళీ మార్చలేం. పైథాన్లో మనకి డైరెక్ట్గా కాన్స్టెంట్ సపోర్ట్ చేయవు, కానీ మనం అప్పర్ కేస్ లెటర్స్ అండ్ స్పెషల్ నేమింగ్ కన్వెన్షన్స్ని వాడతాం. ఇప్పుడు మనం కాన్స్టెంట్ డిక్లరేషన్ని చూద్దాం. సింపుల్గా మనం క్యాపిటల్ లెటర్స్లో వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాపిటల్ లెటర్స్లో PI అని అనుకుందాం, విచ్ మీన్స్ పై. పై = 3.14159. మనం మ్యాథ్స్లో పై అనే వాల్యూని మోస్ట్లీ యూజ్ చేస్తాం. అలానే మనకి ఎర్త్ గ్రావిటీకి కూడా కాన్స్టెంట్ వాల్యూ ఉంది, విచ్ ఈస్ 9.8. అంటే మనం క్యాపిటల్ లెటర్స్లో గ్రావిటీ అని డిక్లేర్ చేసుకుని ఈక్వల్ టు అనే అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేసి 9.8 అని అసైన్ చేయొచ్చు. అండ్ ఈ కాన్స్టెంట్ వేరియబుల్స్ని మనం చేంజ్ చేయకుండా ఎంటైర్ ప్రోగ్రామ్లో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నప్పుడు చేసే కామన్ మిస్టేక్స్ని కూడా తెలుసుకుందాం. వేరియబుల్స్ని డిఫైన్ చేయకుండా యూజ్ చేయటం, అప్పర్ కేస్ కాన్స్టెంట్ వాల్యూస్ని చేంజ్ చేయటం, మీనింగ్లెస్ వేరియబుల్స్ నేమ్స్ని వాడటం లైక్ A, B, etc. వీటిని మీరు ప్రోగ్రామ్ చేసేటప్పుడు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో మనం వేరియబుల్స్ అంటే ఏంటి, అలానే కాన్స్టెంట్ వేరియబుల్స్ అంటే ఏంటి, అలానే సింపుల్ ప్రోగ్రామ్స్తో వాటిని మనం అర్థం చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం పైథాన్ డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. Thank you for watching and see you in the next video, guys.